శివరాత్రి సంపూర్ణ పూజా విధానం. మహాశివరాత్రి పర్వదినాన శివుని అనుగ్రహం పొందేందుకు సంపూర్ణ పూజా విధానం మరియు నియమాలైతే ఇక్కడ ఉన్నాయి. శివరాత్రి పూజలో ప్రధానంగా ఉపవాసం, జాగరణ, అభిషేకం మరియు ధ్యానం చాలా ముఖ్యమైనవి. మొదటగా అయితే ఉదయం చేయాల్సిన పనులు ఏంటంటే ప్రాతకాలనే పూజ చేయాలన్నమాట. అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయడం శుభప్రదం. ఆ తర్వాత ఒక సంకల్పం చెప్పుకోవాలి. దేవుడి గదిని శుభ్రం చేసి దీపం వెలిగించి, ఈరోజు నేను భక్తి శ్రద్ధలతో శివరాత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నాను, నాకు తోడుగా ఉండు స్వామి అని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. అలాగే పూజ చేయాలన్నమాట. శివలింగానికి కానీ పటానికి కానీ విభూతిని అలంకరించి బిల్వపత్రాలు అంటే మారేడు దళాలతో లేదా తెల్లటి పూలతో అయితే పూజించాలి. ఆ రోజు ఉపవాస నియమాలు ఏంటి అంటే శివరాత్రి రోజున రోజంతా ఉపవాసం ఉండడం అత్యంత ఫలప్రదం అన్నమాట. ఆరోగ్యం సహకరించని వాళ్ళు పండ్లు, పాలు లేదా అల్పాహారం అయితే తీసుకోవచ్చు. ముఖ్యంగా పగలు నిద్రపోకూడదు. అలాగే అభిషేకం కూడా చేయాలి. ఇది శివునికి అత్యంత ప్రీతికరమైనది కనుక శివలింగానికి పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో కలిపి అభిషేకం చేయాలి. అభిషేకం చేస్తున్నప్పుడు ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించాలి. అలాగే రాత్రి జాగరణ చేయాలి. 4 జాముల పూజ కూడా చేయాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైనది. శివరాత్రి రాత్రిని 4 భాగాలుగా జాములుగా అయితే విభజించి పూజ చేస్తారు. మొదటి జాము వచ్చేసి సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు పాలు అలాగే మారేడు దళాలతో అయితే పూజ చేస్తారు. అలాగే రెండవ జాము వచ్చేసి రాత్రి 9 నుంచి 12 గంటల వరకేమో పెరుగు, మారేడు దళాలతో పూజ చేస్తారు. మూడవ జాబ్ అనమాట రాత్రి 12 నుండి 3 వరకు అనమాట నెయ్యి, మారేడు దళాలతో పూజ చేస్తారు. ఇక 4వ జాము వచ్చేసి తెల్లవారు జాము అనమాట. అంటే 3 నుంచి 6 వరకు తేనె, మారేడు దళాలతో అయితే పూజ చేస్తారు. శివరాత్రి రోజున నైట్ లింగోద్భవ కాలం జరుగుతుంది. ఇది అత్యంత ముఖ్యమైనది. రాత్రి సరిగ్గా 12 గంటల సమయాన్ని లింగోద్భవ కాలం అంటారు. ఈ సమయంలో శివ దర్శనం లేదా శివనామ స్మరణ చేయడం వల్ల అనంతమైన పుణ్యం అయితే లభిస్తుంది. శివరాత్రి కథ కూడా వినాలన్నమాట. ఖచ్చితంగా ఈరోజు శివరాత్రి కథ వినాలి. శివరాత్రి కథ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది. డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో లింక్ అయితే ఉంది, అది చూడండి, తప్పకుండా చూడండి. అలాగే లింగోద్భవ సమయం ఎందుకంత ఇంపార్టెంట్ అనేది ఆ కథలో ఉంటుంది. అలాగే శివరాత్రి రోజు జాగారం చేసి ఎందుకు పూజ చేయాలి అనేది దాని గురించి కూడా చాలా వివరంగా ఉంటుంది. సో అందుకోసం ఆ కథ పూర్తిగా వినండి, చాలా బాగుంటుంది. వింటుంటే వినాలనిపిస్తుంది, తప్పకుండా చూడండి. అలాగే మారేడు దళాల విశిష్టత. మారేడు దళాలంటే శివునికి చాలా ఇష్టం అన్నమాట. సో ఒక్క మారేడు దళంతో పూజించిన 3 జన్మల పాపాలు తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. వీలైతే ఆ రోజు మారేడు దళాలతో అయితే పూజ చేయండి. అలాగే మరుసటి రోజు పారణ చేయాలన్నమాట. అంటే మరుసటి రోజు ఉదయం స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మనము తిని ఉపవాసాన్ని అయితే ముగించాలి. ఇలా ఆ రోజంతా పూజ చేయాలి. అలాగే ఒక ముఖ్యమైన చిట్కా కూడా ఉంది. ఏంటంటే పూజ అంతా ఒక ఎత్తు అయితే మనస్సును శివునిపై లగ్నం చేయడం మరో ఎత్తు అనమాట. ఆ రోజంతా ఎవరిని నిందించకుండా, కోపగించకుండా ప్రశాంతంగా ఉండడం సంపూర్ణ పూజకైతే మార్గం అన్నమాట. ఓం నమః శివాయ అని ఆ రోజు అంతా కూడా ధ్యానించాలి. ఈ ఓం నమః శివాయ మంత్రం ఎందుకు అంత ఇంపార్టెంట్, ఈ మంత్రం జపించడం వల్ల కలిగే ఫలితాలు, అలాగే సైంటిఫిక్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయా అన్న దాని గురించి కూడా వివరంగా ఒక వీడియో నా ఛానల్లో ఉంది. సో అందుకోసం మీరంతా ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి ఏం వీడియోస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.